ప్రభునామనకు గంత కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము మొదటి వాక్యం మనం చదువుకుంటున్నాము. సంగళ్లతో కూడా కట్టబడి ఉన్న ఇర్మియాను విడిపించను అనే మాట గమనిస్తున్నాం. రాజదేవ సంరక్షకులకు అధిపతిగా నెబూజరదాను యెరూషలేముల నుండి యూదాల నుండి బబులోనుకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంగళ్ల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామాల నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు. ప్రియమైనటువంటి దేవునులారా, ఇర్మియా ఏ తప్పు చేయకపోయినప్పటికీ పలుమారులుగా ఇర్మియాని ఇశ్రాయేల్ వారు యూదా వారు చెరసాల్లో పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాల్లో మనం గమనిస్తే, దేవుడు ఇర్మియా ద్వారా హెచ్చరిక ఇచ్చినప్పటికీ అతడైనను రాజైన సిద్కియాయనను అతని పరివారమైనను అతని ప్రజలైనను దేవుని మాటకు లోబడక వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాం. ఇర్మియా యెరూషలేముల నుండి తన భాగం తీసుకున్నట్టుకై బెన్యామీను దేశమునకు వెళ్ళినప్పుడు ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 12-19 వాక్యాల్లో మరి ఇర్మియాను నువ్వు కల్దీలతో కలుసుకున్నావు, నువ్వు మాకు వ్యతిరేకంగా ఉన్నావని చెప్పి ఆయన్ని పట్టుకొని చెరసాల్లో వేపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు అతన్ని కొట్టి ఆయన మీద కోప్పడి లేఖికుడైన యోనాతాన్ ఇంట్లో అతన్ని ఉంచినట్టుగా చూస్తున్నాం. పిమ్మట సిద్కియా రాజు యెహోవా యొద్ద నుండి ఏమైనా వర్తమానం వచ్చేనా అని అడుగుటకు సిద్కియాని ఆ యొక్క చెరసాల్లో నుంచి తీసుకొచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు, రాజా, నేను నీకైనను నీ సేవకులకైనను ఏం పొరపాటు చేశానని నన్ను గోతులో పెట్టావు, చెరసాల్లో పెట్టావు, నన్ను తిరిగి అక్కడికి పంపించవద్దు, నేను ఆ చెరసాల్లో చచ్చిపోతానంటే మరి ఈ సిద్కియా ఆజ్ఞ ఇచ్చి అతన్ని యోనాతాను గోతిలో ఉంచుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి విడిపించబడి అతను చెరసాల్లో ఉంచబడి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము 1-13 వాక్యాల్లో మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా ఇర్మియాకు ఏమని సెలవిచ్చాడంటే, ఈ ప్రజలు దేవుని మాటకు లోబడలేదు కాబట్టి వారికి ఖచ్చితంగా శిక్ష తప్పదు, ఎలాంటి శిక్ష వస్తుందని అడిగినప్పుడు వారు చెప్తున్నారు మరి ఏమని, ఈ పట్టణంలో నిలబడకుండా కల్దీలకి లోబడేవారు బ్రతుకుతారు, ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను శామం చేతనైనను తెగుల చేతనైనా చతురు కానీ కల్దీల యొద్దకు వెళ్ళువారు బ్రతుకుదురు అని, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టుగా మీ ప్రాణములు దక్కించుకుందురు అని చెప్పారు. అయితే దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడని చెప్తే వాళ్ళకు నచ్చలేదు. వాళ్ళు ఆయన్ని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి బురదగుంటలో దించివేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన బురదగుంటలో దించివేసినప్పుడు ఆ బురదగుంటలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంటున్నట్టుగా గమనిస్తున్నాం. ఆయన ఇర్మియా ఆ బురదలో దిగబడిపోయానని దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. తర్వాత మరి రాజభవనంలో ఉన్నటువంటి షండుడైనటువంటి కూషీయుడైనటువంటి ఎవిల్ మెరోదోకు అక్కడికి వెళ్ళి రాజుతో చెప్తాడు, ఆ ప్రవక్త ఏ తప్పు చేయలేదు, ఆయన అక్కడ అన్యాయంగా చచ్చిపోతాడు, ఆయన చెరసాల్లో ఉంచి ఉన్నారు అని అడిగినప్పుడు, ఆయన యోనాతాన్ గోతిలో ఉంచి ఉన్నారని అడిగినప్పుడు మరి రాజు నీ ఇష్టం అతన్ని బయటికి తెప్పించమని అడిగినప్పుడు 30 మందిని వెంటబెట్టుకొని పోయి వారి ద్వారా ఇర్మియాని ఆ బురద గోతిలో నుంచి చేతుతున్నట్టుగా చూస్తున్నాం. అప్పటి నుంచి ఇర్మియా చెరసాల్లో ఉంచబడి ఉన్నాడు. పట్టణము కల్దీల చేతికి పట్టబడింది. రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి యవ్వనులను, యువతులను, వృద్ధులను అందరినీ దేవుని మందిరంలోనే చంపించేశాడు. మిగిలిన వారిని చెరగా తీసుకొని పోయారు. అయితే రాజు మరి రాజదేహ సంరక్షకులకు అధిపతి నెబూజరదాన్ని యెరూషలేము నుండి యూదా దేశము నుండి బబులోనులో నుండి చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంగిళ్ళ చేత కట్టబడి ఉన్న ఇర్మియాను విడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఇర్మియాకు దేవుడు ముందుగానే సెలవిచ్చి ఉన్నాడు. ఏమని, నేను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసి ఉన్నాడు. అనేక మార్లు ఆయన చెరసాల్లో వేయించిన, యోనాతాను గోతిలో వేయించబడిన, బురదగుండలో వేయించబడిన ఆయన్ని విడిపించాడు. దేవుడే విడిపించాడు. ఆ తర్వాత చెరసాల్లో ఉంచిన ఆ ఇశ్రాయేలీలు, ఆ యూదా వారు చెరలోకి పోయారే కానీ ఇర్మియాను మాత్రం వారు విడిపించలేకపోయారు. వాళ్ళు విడిపించకపోయినా దేవుడు ఆ యొక్క బబులోను రాజుకు మంచి మనసు పుట్టించి ఆయన్ని చెరలో నుంచి విడిపించి ఆయన అంటున్నాడు, నువ్వు మాతో కూడా వస్తే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, లేదా నీ దేశంలో ఉండాలని నువ్వు అనుకుంటే నీ దేశంలోనే ఉండు,
నీకు ఇష్టమైన చోట నీకు ఇష్టమైన మనుషుల యొద్ద ఉండమని చెప్పి సంపూర్ణమైన విడుదల ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, అపవాది మనల్ని పట్టుకుంటే అనేక విధాలైన బంధకముల చేత బంధించేస్తాడు. కానీ ఒక్కసారి ప్రభు ఎదుకు మనం వస్తే మనకు సంపూర్ణమైన విడుదల ఆయన ఇస్తాడని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇర్మియాతో దేవుని శక్తి ఉండింది, దేవుని వాక్కు ఉండింది, వాగ్దానం ఉండింది. దాని ఇర్మియా దేవుని చిత్తానుసారంగా జీవించాడే కానీ మనుషులకు భయపడలేదు. దేవుడు ఆయన్ని విడిపించి కాపాడి సంరక్షించినట్టుగా చూస్తున్నాం. ఇలాంటి ఆత్మీయ అనుభవం మనం కూడా కలిగి ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసురక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. మేము ఈ లోకపు బంధకముల అపవాది కట్లల్లో చిక్కుబడకుండా మమ్మల్ని విడిపించి నీ పరిశుద్ధ వాక్యానికి, నీ పరిశుద్ధాత్మకు లోబడి నీ చిత్తానుసారమైన జీవితం మేము కూడా జీవించి విడుదల పొందుకున్నట్టుకు మాకును సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.